ఉప్పి సార్, వన్ మోర్ క్వశ్చన్ ఇఫ్ యూ డోంట్ మైండ్. సార్, క్రికెట్ చూస్తారా మీరు? ఎందుకు? అంటే యువర్ ఫ్రమ్ బెంగళూరు, సో ఆర్సీబీ అండ్ ఐపీఎల్ ట్రెండింగ్ నడుస్తుంది. ఈ సల కప్ నమ్మదే. సో చెప్తారా ఈసారి కూడా అంటే 18 ఇయర్స్ నుంచి స్ట్రగుల్ అవుతుంది ఆర్సీబీ, ఈసారి ఏమన్నా? కాదు, నేను ఎక్కువ సినిమాలో బిజీగా ఉన్నాను. అక్కడ ఏమవుతుంది నాకు తెలీదు. శివరాజ్ కుమార్ సార్. సో వాట్ అబౌట్ మీరేం చెప్తారు? We have to support our players, no? Naturally, sir. ಈ ಸಲ ನಮ್ಮ ಕಪ್ಸ್ ನಮ್ಮದೇ. థ్యాంక్ యూ సార్. Give an opportunity, no, for RCB, please. శివరాజ్ కుమార్ సార్, ఉపేంద్ర సార్. అంటే మీరు ఫస్ట్ తీసిన ఓం కానీ అది కౌంట్లెస్ టైమ్స్ చూసాను, అది చాలా ఇన్స్పైర్ చేసింది, ప్రతి ఒక్కరిని ఇన్స్పైర్ చేస్తుంది ఫిల్మ్ మేకర్స్ని. బట్ నా క్వశ్చన్ ఏంటంటే, సో మీ ట్విట్టర్ యూజర్ నేమ్ చూసుకుంటే మీరు నిమ్మ శివన్న అని ఉంటుంది, మీరు నిమ్మ ఉపేంద్ర అని ఉంటుంది. నిమ్మ అంటే మీకోసం అని, అంటే ప్రజల కోసం అని. సో మీరు ఫ్యాన్స్ని కానీ లేకపోతే చుట్టూ ఉన్న పీపుల్ని కానీ అంతే రెస్పెక్ట్ ఇస్తారు, లేకపోతే అంతే ప్రేమిస్తూ ఉంటారు. సో ఈ ఫిలిం వాళ్ళందరి కోసం ఎలా ఇన్స్పైర్ చేస్తుంది, ఎలా వర్క్ అవుతుంది అనుకుంటున్నారు? 100%. They will really like it because sometimes there will be lot of things people will expect. It's going to do something that will be different in this film. What they see and how the character plays each other whenever we face. That Om also, the dialogue is there. No? It's not just because we have done Om. There's an undercurrent in that film, in that portion. So 100%, the characters played by us will have a lot of fun. The tension is there. That scare is there. That has made a very different scare out of that. So I think it will be interestingly good and all the people will like it. రెడ్డి గారు, ఉమా రమేష్ రెడ్డి గారు, ఇక్కడ ఇట్స్ రమేష్ రెడ్డి గారు. యాక్చువల్లీ ఇద్దరు స్టార్డమ్ ఉన్న హీరోల్ని హ్యాండిల్ చేయడం అంత ఈజీ కాదు. బేసికలీ ఒక హీరో సినిమాలో ఉంటేనే చాలా కష్టం వాళ్ళని హ్యాండిల్ చేయడం యాజ్ ఏ ప్రొడ్యూసర్గా. సో ఇద్దరిని హ్యాండిల్ చేయడం ఎలా అనిపించిందని? మేడం, నిజం చెప్తాను, నేను శివన్న ఫ్యాన్. ఇప్పుడు మెచ్చి కమ్మి మేము 30 ఏళ్ళుగా వాళ్ళ ఫ్యాను. మేము ఉపేంద్ర ఫిలం అంతా చూస్తున్నాం, ఉపేంద్ర సార్ ఫిలము. మేము ఫుల్ వీళ్ళిద్దరు నేను కాదు హ్యాండిల్ చేసింది మేడం. నేను ఎప్పుడో షూటింగ్కి 1 నెలకి 2 నెలలకి దినానికి 1 దినం పోతా ఉంటుంది, అంతా హ్యాండిల్ చేసింది వాళ్ళే మేడం. వాళ్ళే సూత్రధారులు మేడం, వీళ్ళు పాత్రధారులు, మాది ఏమీ లేదు, సైడ్లో ఉండింది మేము అంతే. వాళ్ళే అంతా హ్యాండిల్ చేసింది అర్జున్ జన్యనే మేడం, వాళ్ళిద్దరిని. ఉపేంద్ర సార్, టీజర్ స్టార్టింగ్లో ఒక లైన్ ఉంది కదండి, బతికున్నప్పుడే మనుషులకి విలువ ఇవ్వాలి, చనిపోయిన తర్వాత కాదు అని. ఇప్పుడు జనరేషన్కి దాన్ని యాప్ చేస్తే ఏం చెప్తారు? ఎందుకంటే చాలా వరకు చనిపోయిన తర్వాత కనిపిస్తున్న ప్రేమలే ఉన్నాయి బతికున్నప్పుడు కంటే కూడా. ఎందుకంటే కొంచెం సేఫ్గా ఫీల్ అవుతారు. చచ్చిపోయిన తర్వాత ఏమి వాపస్ రాడు కదా, ఏమరా చెప్పుకోవచ్చు అయ్యి సూపర్ అని. బ్రతికిన టైంలో డౌట్, రేపు చేంజ్ అయిపోతే ఏమరా, ఈ డౌట్లోనే అలా ఉంటారు. దానికి మంచి డైలాగ్ శివಣ್ణ గారు చెప్పారు ఈ ఫిలంలో. బ్రతికే టైంలో లవ్ చేయండి అని మంచి డైలాగ్ చెప్పారు.